అందరికీ నమస్తే. క్యాబినెట్ సమావేశం జరిగింది కదా, అందులో అతి ఎక్కువ టైం 6 గంటల క్యాబినెట్ సమావేశంలో దాదాపు గంటన్నర నుంచి 2 గంటలు ఒక అంశం మీద చర్చ జరిగింది. ఆ ఒక్క అంశం జనాలకు పనికొచ్చేది కాదు, నిజానికి అది క్యాబినెట్లో డిస్కస్ చేసే పాయింట్ కూడా కాదు. ఒకవేళ క్యాబినెట్ పాయింట్లో డిస్కషన్ చేస్తే ఆ పాయింట్ పైన వాళ్ళు డిస్కస్ చేయాల్సింది తెలంగాణ కోణంలో చేయాలి. కానీ వాళ్ళు చేసిన చర్చ వేరు. అసలు దాని మీదే జుట్టు బీక్కున్నారంట. అంతగానం జుట్టు బీక్కొని క్యాబినెట్ సమావేశం పెట్టుకోవాల్సిన అవసరం ఏందో కూడా తెలియదు. నేను మీకు అన్ని అంశాలు చెప్తా. అందుకన్నా ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఏందా చర్చ అంటే కాళేశ్వరం, బనకచర్ల ఈ 2 అంశాలపైన చర్చ జరిగింది క్యాబినెట్ సమావేశంలో. అత్యధికంగా 6 గంటలు క్యాబినెట్ సమావేశం జరిగితే దాదాపు 2 గంటలు అంటే ఒక 30 సగం టైం అంతా కూడా దీని మీద చర్చ జరిగింది. దానిలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి కాళేశ్వరం విషయంలో ఒక చర్చ జరిగింది. ఏంది, కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేస్తున్న కమిషన్కి ఈ అంతకుముందు క్యాబినెట్లో జరిగిన మినిట్స్ ఇవ్వాలన్నా వద్దా, ఇస్తే ఏ క్యాబినెట్ సమావేశం సంబంధించిన మినిట్స్ ఇవ్వాలి, ఇస్తే ఏమవుతుంది, ఇవ్వకపోతే ఏమవుతుంది. ఎందుకంటే మొత్తం 96 క్యాబినెట్ సమావేశాలు జరిగినాయి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ 9.5 సంవత్సరాల్లో. కాబట్టి దానిలో ఒక 3-4 సమావేశాలలో కాళేశ్వరం గురించి రకరకాల ప్రతిపాదనలు కావచ్చు, లేకపోతే వాళ్ళ ఎస్టిమేషన్స్ పెంచుకోవడానికి కావచ్చు, ఇట్లా కాళేశ్వరం సంబంధించిన ఇష్యూస్ పైన దానిలో మినిట్స్ ఉన్నాయి. ఆ విషయాన్ని ఈటెల రాజేందర్ కూడా ఓపెన్గా చెప్పిండు. ఇంకా మిగతా క్యాబినెట్ మినిస్టర్లు, అప్పట్లో క్యాబినెట్లో ఉన్న మినిస్టర్లు అంతా సైలెంట్లో ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం చెప్తున్నారు, అవును అప్పుడు చర్చ జరిగింది, క్యాబినెట్ చర్చ జరగకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ కడతారా అని. దానికి తగ్గట్టుగానే వీళ్ళు కూడా దాదాపు 3 సార్లు కమిషన్ గవర్నమెంట్కి లేఖ రాస్తే ఒక్కసారి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఇక కమిషన్ ఫైనల్గా కేసీఆర్ కూడా విచారించింది. ఒక ఫైనల్గా రిపోర్ట్ తయారు చేసే మూమెంట్లో లేఖ రాస్తే ఇప్పుడు ఒక 10 రోజులు టైం తీసుకొని అది క్యాబినెట్లో చర్చించారు. అసలు క్యాబినెట్లో చర్చించాల్సిన అవసరమే లేదు. మీరు కేసీఆర్ తప్పు చేసినాయని చెప్తున్నప్పుడు, గత ప్రభుత్వంలో అసలు క్యాబినెట్లో దీని గురించి చర్చ జరగలేదని మీరు నమ్ముతున్నప్పుడు, మీరు మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు స్పెషల్గా క్యాబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అవసరం ఏందో తెలియదు. వాళ్ళు చర్చ జరిగితే క్యాబినెట్ సమావేశంలో కాళేశ్వరం ఇప్పుడు ఎట్లా కట్టాలా, ఆ 2-3 ఫియర్స్ అవి తీసేసి కొత్తవి కట్టాలన్నా, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ వానాకాలం వచ్చింది కాబట్టి ఇప్పుడు కట్టడం సాధ్యం కాకపోతే నెక్స్ట్ ఏం చేయాలి, ఆడేమన్నా కాపర్ డ్యామ్ కట్టేసి కనీసం దాన్ని ఎట్లా కాపాడాలి. ఎందుకంటే ఒక పెద్ద వాన పడ్డదనుకో ఏమైతే తెలియదు కదా. నువ్వు మంచిగా ఉన్న ఇల్లు 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో మెయింటెనెన్స్ చేయకపోయినా ఉంటుంది. ఇక అప్పుడు తర్వాత కూడా మెయింటెనెన్స్ చేయకపోతే మంచి ఇల్లు కూడా కూలిపోతాయి మిద్దెలు. అట్లే ఇక్కడ కూడా మెయింటెనెన్స్ ఏం లేదు. అప్పుడు ఎప్పుడైతే పిల్లర్లు కుంగిపోయినాయో అప్పటి నుంచి ఇప్పటిదాకా గవర్నమెంట్ అక్కడ ఒక తట్ట ఇసుక కూడా ఎత్తిపోయలేదు. ప్లస్ ఇప్పుడు పెద్ద వాన వస్తే, మహారాష్ట్రలో పెద్ద వాన పడితే గోదావరి ఉప్పొంగితే అటు ప్రాణహిత ఇటు గోదావరి నుంచి పోయే నీళ్ళతోన అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ ఏం తీసుకోలేదు గవర్నమెంట్. కాబట్టి మరి ఇప్పుడు వానకాలం వచ్చింది ఆల్రెడీ, మరి ఏమన్నా ఇప్పటికిప్పుడు ఏమైనా చేసే అవకాశం ఉందా, లేకపోతే దాన్ని అట్లే వదిలేయాలన్నా, లేకపోతే ఇప్పుడు నిర్మాణం దాన్ని రిపేర్ చేసే అవకాశం ఉందా, ఎట్లా రిపేర్ చేయాలి, ఇట్లాంటి అంశం మీద చర్చ జరగాలి. ఎందుకంటే ఎన్డీఎస్ఏ కూడా సంవత్సరాల తర్వాత రిపోర్ట్ ఇచ్చింది కదా గవర్నమెంట్కి. ఎన్డీఎస్ఏ కూడా అదే చెప్పింది కదా, మీరు అది మొత్తం ఆ బ్లాక్ 5 పిల్లర్లు తీసేసి కట్టుకోండి అని చెప్పింది కదా. మరి దాని మీద ఒక కమిటీ చేయడమో, లేకపోతే ఆ కమిటీ స్పీడప్ చేయడమో ఉన్న కమిటీలను, లేకపోతే దానికి ఎక్స్పర్ట్స్ పిలిచి మాట్లాడమో ఏదో ఒకటి చేయాలి కదా. ఆ చర్చ జరగదు. కాళేశ్వరం మినిట్స్ ఇయ్యనికే ఆ అంశం మీద చర్చ జరిగింది. బనకచర్ల విషయంలో కూడా ఎట్లా బీఆర్ఎస్ కౌంటర్ చేయాలని మీద చర్చ. దానికోసం క్యాబినెట్ అవసరమా? దానికోసం జనాల డబ్బులు పెట్టి మీరంతా హై క్లాసు ఏసీలో కూర్చొని ఆ చర్చ చేయడం అవసరమా? మీరు చర్చ చేస్తే గీస్తే బనకచర్లతో ఏంటి నష్టం, తెలంగాణకు ఎంత మేరకు నష్టం జరుగుతుంది, బనకచర్లకు ఎంతవరకు మనం యాక్సెప్ట్ చేయవచ్చు, బనకచర్ల విషయంలో చంద్రబాబు నాయుడు వాళ్ళు చేస్తున్న వ్యవహారంతో తెలంగాణ ఎంతవరకు ప్రభావితం జరుగుతుంది, దాన్ని కంట్రోల్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఢిల్లీలో పోయి ధర్నా చేయాలన్నా జంతర్ మంతర్ దగ్గర, లేకపోతే ఒక అఖిలపక్షం వేసి ఇక్కడనే అన్ని పార్టీలను కలిపి ఒక అఖిలపక్షం వేసి దాని ద్వారా అటు సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి పెంచడమా, లేకపోతే ఇంకా వేరే ఏమన్నా ఐడియాలు ఉన్నాయా? ఒకవైపు లీగల్ ఫైట్ చేసుకుంటేనే ఇంకో పక్క ఇది పొలిటికల్ నిర్ణయం. లీగల్ తేల్చడానికి చాలా టైం పడుతుంది. అందులో చంద్రబాబు నాయుడు మొత్తం కట్టేసుకుంటాడు. అది కాదు కావాల్సింది. లీగల్ ఫైట్ చేసుకుంటూనే పొలిటికల్ ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. ఈ పొలిటికల్ ఫైట్లో కలిసి వచ్చే వాళ్ళు ఎవరు, కలిసి రాని వాళ్ళు ఎవరు, బనకచర్ల విషయంలో అది కదా చర్చ జరగాల్సింది. అంతేగాని బీఆర్ఎస్కు ఏం కౌంటర్ చేయాలి, బీఆర్ఎస్ వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, దీనిలో బీఆర్ఎస్ని ఎట్లా ఇరికించాలి,
దాని మీద చర్చించడానికి ఒక 2 గంటల టైమా? అసలు ఈ క్యాబినెట్ సమావేశం పెట్టిందే బీఆర్ఎస్ని ఎట్లా ఫేస్ చేయాలి, బీఆర్ఎస్ని ఎట్లా కౌంటర్ చేయాలి, బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న ఆరోపణ మీద ఏం కౌంటర్ చేయాలి, దీనిలో రివర్స్గా వాళ్ళనే ఎట్లా ఇరికియాలి, ఇది కేసీఆర్ నిర్ణయమే అని ఎట్లా చెప్పాలి, దీని మీద 2 గంటల టైం తీసుకొని క్యాబినెట్ సమావేశంలో చర్చించారట. పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాబినెట్ సమావేశం అయిన తర్వాత ఒక మాట మాట్లాడిండు. మీరు ఆ వాయిస్ వింటే అసలు వీళ్ళకు దాని మీద ఉన్న ఆ ప్రాజెక్టుల మీద ఉన్న అవగాహన తెలుస్తుంది మీకు. ఈనాడు ఆ బంకచర్ల అనే బంకని అదే రకంగా బంకచర్ల విషయంలో ఈ బంకచర్ల విషయంలో అవసరమా? ఇది జనాలకి ఏమైనా అవసరం ఉందా? మీరు చేసే చర్చ అవన్నీ మీరు గాంధీలో కూర్చొని మాట్లాడుకోండి. అంతేగాని ఆడ జనాల డబ్బులు పెట్టి కట్టిన సెక్రటేరియట్ల జనాల డబ్బులు పెట్టి తిరుగుతున్న మీరు, జనాల డబ్బులు జీతాలుగా తీసుకుంటున్న మీరు ప్రజాప్రతినిధులు, జనాల డబ్బులతోన హై క్లాస్ లైఫ్ అనుభవిస్తున్న మీరు చర్చ జరగాల్సింది పొలిటికల్ చర్చనా? ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకోలేదు. బంకచర్లపై పోరాడతాం. ఎక్కడ పోరాడతారంటే లీగల్ ఫైట్ చేస్తాం. మొన్ననేమో రేవంత్ రెడ్డి గారు అదే చెప్పారు, మేము లీగల్ ఫైట్ చేస్తామని. అంటే అది తేల్చొద్దు, ఇది మాత్రం పని అయిపోవాలి. ఎవరైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో వీళ్ళకి చెడిపోయిందా? మొన్ననే కదా అన్నది, చంద్రబాబు నాయుడు పిలిచి మాట్లాడతాం, రెడ్ కార్పెట్ వేస్తాం, వాళ్ళకి మళ్ళీ ఆయన వచ్చి కూర్చొని మాట్లాడుకుంటాం. రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా మొన్ననే. అసలు ఎట్లా ఆపాలి దీని మీద? ఏంది ఒక ప్రెషర్ లేకపోతే ఇంటర్ ఎవడన్నా? ఇది రేవంత్ రెడ్డి ఆస్తియో లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆస్తియో తీసుకుంటాడు చంద్రబాబు నాయుడు. రేపటి మన తెలంగాణ భవిష్యత్తు ఎడారయ్యే నిర్ణయాలు తీసుకుంటున్నారు అవతల. దానికోసమని ఏం చేయాలి? దీనిలో ఎక్స్పర్ట్స్ పెట్టడమా? ఒకవేళ పొలిటికల్ వద్దనుకుంటే తెలంగాణలో ఎక్స్పర్ట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడడమో, దాని మీద ఒక కార్యాచరణ రూపొందించడమో, ఢిల్లీకి పోయి ప్రధానమంత్రిని కలవడమో, ఇవి కదా కావాల్సింది. ఇవి చేయకుండా బీఆర్ఎస్ కౌంటర్ చేయడానికి క్యాబినెట్ సమావేశం పెట్టుకున్న ఏకైక క్యాబినెట్ సమావేశం, ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ఇప్పటి వరకు చాలా క్యాబినెట్ సమావేశాలు తెలంగాణలో, ఉమ్మడి ఏపీలో, వేరే రాష్ట్రాల్లో మస్తు జరిగినాయి. ఎక్కడ కూడా పొలిటికల్ నిర్ణయాల కోసం అవతల పార్టీని ఎట్లా తొక్కాలనో, అవతల పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బంకచర్లకు వ్యతిరేకమని చెప్పిన వాళ్ళ స్టాండ్ అది. బీజేపీ వాళ్ళు ఇప్పటిదాకా స్టాండ్ చెప్పలేదు. కిషన్ రెడ్డి గారు 2 రాష్ట్రాలకు నష్టం జరగకుండా చేస్తామంటున్నారు. అంటే బంకచర్లకు క్లియరెన్స్ ఇచ్చిన ఆయన కూడా. రేవంత్ రెడ్డి గారు కూడా ఆల్మోస్ట్ బంకచర్లకు క్లియరెన్స్ ఇచ్చినట్టే. ఎందుకంటే మాకు 1000 టీఎంసీలు చాలు. ఎట్లుందంటే మాకు ఇంత రొట్టె పడేయండి, ఆ రొట్టె తింటాం, మీరు బిర్యానీ తినుకోండి, మాకేం సంబంధం లేదు, మాకు ఆ రొట్టె కడుపు నింటే చాలు. అంటే బానిస బతుకు అనమాట. అది తెలంగాణలో బానిస బతుకు అంటాం. మన హక్కు, మనం అన్నం తింటాం, బిర్యానీ తింటాం, మనది. అది మన దగ్గర పడిన పంట, మన నీళ్ళు, మన వర్షం, మన నదులు. అవన్నీ వదిలేసి అవతల మీద డిపెండ్ అవుతారు. అవతల మీరేమి ఇస్తే అది తీసుకుంటాం, మీరు ఇంత ఇస్తే చాలు అంటున్నామంటే దేహి అని అడుగుతున్నట్టు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దేహి అని అడుగుతున్నారు, బీజేపీ వాళ్ళు దేహి అని మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడదామంటున్నారు. కొట్లాడకుండా ఇంకేమైనా పరిష్కార మార్గం ఉందో ప్రభుత్వం ఆలోచించండి. అది బీఆర్ఎస్ కౌంటర్ చేయండి, అట్లా కౌంటర్ చేయండి. కొట్లాడకుండా మన నీళ్లు మనం ఎట్లా కాపాడుకోగలం, మన హక్కులు మనం ఎట్లా కాపాడుకోగలం, దాని మీద చర్చించాలి. కానీ మంది పైసలు పెట్టి ఛాయ్ బిస్కెట్లు తినుకుంటా అవి మాట్లాడకుండా ఆ పార్టీకి కౌంటర్ చేయడానికి, బీఆర్ఎస్ కౌంటర్ చేయడానికి మా డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి? బీఆర్ఎస్కు మీద కౌంటర్ చేసుకుంటే సెక్రటరీ ఎందుకు వాడుకోవాలి? ఒక క్యాబినెట్ సమావేశం జరిగిందంటే దానికోసం ఆఫీసర్స్ ఎన్ని డిపార్ట్మెంట్ అలర్ట్ అవుతాయి, పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్నెస్ ఏంది, వాళ్ళు ఎన్ని గంటల టైం అంతా దీని మీద పెడతారు, ఇవన్నీ పోయినాయి. జనాల డబ్బులు ఖర్చు పెట్టాలి, క్యాబినెట్ సమావేశంలో కూడా రాజకీయం చేయాలి. ఇదేం రాజకీయమో వాళ్ళకి గెలవాలి. దీని మీద మీరు కూడా కామెంట్ చేయండి. క్యాబినెట్ సమావేశంలో చర్చించాల్సింది పొలిటికల్ అంశాల, జనాలకు పనికి వచ్చేటివా, తెలంగాణ హక్కులు కాపాడే అంశాల మీద మాట్లాడాలన్నా? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.